ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ వెనుక కేసీఆర్, మాజీ మంత్రి తలసాని వియంకుడి కోసం పర్మిషన్, కేంద్రం అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటి కేబినెట్ ఆమోదం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఫ్యాక్టరీకి మినహాయింపులు, కీలక డాక్యుమెంట్లపై సంతకం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం ఉన్న పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం, రెడ్ జోన్ ఫ్యాక్టరీ అత్యవసర పేరిట అనుమతులు. అంటే ఇప్పటికే మనం ఒక మాట చూడాల్సింది ఏంటంటే, ఏ విషయంలోనైనా ఒకసారి తలదూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా మనము రాడార్, ముఖ్యంగా ఏదైతే నేవీ రాడార్ ఉందో నేవీ రాడార్ విషయంలో కూడా వికారాబాద్ అడవులలో 1000 ఎకరాలకు సంబంధించి 2017లోనే ఒప్పందాలు చేసుకున్నటువంటి సందర్భాన్ని ఇటు వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేసిన వెంటనే ఇది పర్యావరణానికి ముప్పు, ఇది అది ఇదని చెప్పిన వెంటనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే జీవోలు జారీ చేసిందో ఆ జీవోలను బయట పెడతా ఉంది. సేమ్ అట్లనే ఇప్పుడు ఇథనాల్ ప్రాక్టీస్ కూడా ఒకటి గతంలో ఏం జరిగిందో దానికి సంబంధించినటువంటి విషయాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇటు టామ్ అండ్ జెర్రీ వార్ అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో తెలియదు, కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య నువ్వు చేసినటువంటి తప్పులను నేను బయటకు తీస్తూ ఉంటా, నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి తప్పులను నేను బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. అంటే ఇది ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ అవుతున్నట్టుగా కనబడతా ఉంది. ఒకవేళ కొత్త అంశాలపైన ఒకవేళ ప్రభుత్వం అడుగు వేసినట్టు ఏది ఉంటే ఆ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో పోరాటం చేస్తే ప్రజల మద్దతు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఆల్రెడీ ఎప్పుడో పర్మిషన్లు ఇచ్చినటువంటి వాటిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. అంటే ఇక్కడ రెండు ప్రభుత్వాలు తప్పే చేస్తున్నాయి. అంటే ఈ ప్రభుత్వం చేసినా ఆ ప్రభుత్వం చేసినా ప్రజలకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాటిని ఎవరు కూడా హర్షించరు. దానిలో ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించింది ఒకటి బయటపెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వెనుక కేసీఆర్ అంటూ అప్పుడున్నటువంటి డాక్యుమెంట్లలో మేనేజింగ్ డైరెక్టర్గా మహేష్ కుమార్ పుట్ట, ఇతను ఎవరంటే తలసాని వియంకుడు, అడిషనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి సాయి కిరణ్ తలసాని పేర్లు, ఇద్దరు పేర్లతో ఉన్నటువంటి సాయి కిరణ్ తలసాని మీకు అందరికీ తెలుసు. ఆయన గోదావరి నగర్ని ఉత్తరం నుంచి దక్షిణానికి అట్లా తిప్పినటువంటి వ్యక్తి ఆయనే. కానీ వీళ్ళు ఎంత ధైర్యంగా అన్న నా కుటుంబానికి సంబంధం ఉందని చెప్పేసి ఒక్క డాక్యుమెంట్ మీరు బయట పెట్టుర్రి, ఎందుకంటే దానికి సవాలని చెప్పేసి చెప్తా ఉండు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎస్, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే తప్పకుండా ఏది బయటికి తీసినా కానీ 10 ఏళ్లలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి తప్పులు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఇది ప్రజలకు తెలుస్తూ ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి, ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇదే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఏదైతే ఈ లగచర్ల ఇష్యూ విషయంలో నిర్ణయం తీసుకున్నట్టుగా దీని విషయంలో కనుక వెనక్కి పోయేది ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు హర్షిస్తారు. ఒకవేళ పాత ప్రభుత్వం తప్పు చేసింది, నేను కూడా తప్పు చేస్తాను, నేను కూడా ప్రజలకు వ్యతిరేకంగా ముందుకు పోతానంటే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ విషయంలో ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక ఎస్